అధ్యక్ష, ఇప్పుడే తమరి ద్వారా గౌరవ సభ్యులకు నివేదించినట్టు మొదటి దశ ఎస్ఆర్డిపి పనులను 8,052 కోట్ల రూపాయలతో తీసుకున్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం అన్నీ కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. 48కి గాను దాదాపుగా మరి ఇప్పటికే ఒక 11 మినహా అన్నీ పూర్తయినాయి. మిగతా అన్నీ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా పూర్తి చేసి హైదరాబాద్ నగర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు పూర్తి స్థాయిలో ఎస్ఆర్డిపి యొక్క ఫలాలు అందించే బాధ్యత మాది అధ్యక్ష. రెండవ దశ పనులు కూడా మరి తొందరలోనే ఆమోదం ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. దానికి ఒక 4,305 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నాం. దానికి కూడా పరిపాలన అనుమతులు ఇచ్చి ముందుకు పోతాం అధ్యక్ష. దాదాపు 36 వివిధ ప్రాజెక్టులు రెండవ దశలో కూడా, మొదటి దశలో 48 తీసుకున్నాం, రెండవ దశలో కూడా 36 తీసుకోవాలని ఆలోచిస్తున్నాము. తప్పకుండా గౌరవ సభ్యులు నివేదించిన దాదాపుగా ప్రతి ప్రాజెక్టు కూడా వివేక్ గారు, గాంధీ గారు, సుధీర్ రెడ్డి గారు చెప్పిన అన్నీ కూడా అందులో కవర్ అవుతాయని చెప్పి అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. కాకపోతే మళ్ళీ తప్పకుండా వారి దగ్గర విజ్ఞప్తులు తీసుకొని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, బాధాకరం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏమో వేగంగా పనులు పూర్తి కావాలి, వేగంగా ప్రజలకు ఈ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావడం వల్ల హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించాలన్న ప్రయత్నం మనం చేస్తూ ఉంటే గత 8-8.5 సంవత్సరాలుగా వరుసగా ప్రతి రక్షణ శాఖ మంత్రిని కలిసి ప్రధానమంత్రి గారిని కూడా పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వివేక్ గారు ప్రస్తావించిన డిఫెన్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, రక్షణ శాఖతో నిజంగా కూడా బాధాకరం. ఇప్పుడు తమరు ప్రయాణించే నిజామాబాద్ హైవే ఏదైతే ఉందో, నాగ్పూర్ వైపు పోయే హైవే ఏదైతే ఉందో, అక్కడ ప్రధాన అవరోధం అధ్యక్ష ఈ డిఫెన్స్ వాళ్ళు. అక్కడ ఫ్లైఓవర్ కట్టడానికి, ఒక స్కైవే కట్టడానికి ఎట్లా అయితే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉన్నదో అదే పద్ధతిలో ప్యాట్నీ నుంచి సుచిత్రా దాకా ఫ్లైఓవర్ కట్టడానికి, ప్రభుత్వం స్కైవే కట్టడానికి సుముఖంగా ఉన్న మా ఆర్ఎండ్బి మినిస్టర్ గారు, మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు పలుమార్లు ఢిల్లీలో ప్రయత్నం చేసిన దురదృష్టం అధ్యక్ష, ఎందుకో కానీ కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి ముందుకు రావడం లేదు. ఇది నిజంగా కూడా ఒక రకంగా బాధాకరం, సిగ్గుచేటు కూడా అధ్యక్ష. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అవసరాలు, ప్రజలకు సంబంధించిన మరి కార్యక్రమాల విషయంలో కూడా ఈ రకమైన వివక్ష, ఈ రకమైన కక్ష వారికి కూడా మంచిది కాదు కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకో అధ్యక్ష, 7-7.5 ఏళ్ల నుంచి ఎన్ని విజ్ఞప్తులు చేసినా 4 మంత్రులు మారారు అధ్యక్ష. అరుణ్ జైట్లీ గారు, మనోహర్ పారికర్ గారు, సుష్మా గారు, తర్వాత నిర్మలా గారు, ఇప్పుడు ఎవరున్నారు అధ్యక్ష, వారు అందరినీ అడిగినాం అధ్యక్ష. కానీ ఎందుకో వారికి మనసు రావడం లేదు, వారు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు అధ్యక్ష. కావాలంటే పంచాయతీ పెట్టొచ్చు. నిజానికి డిఫెన్స్ ల్యాండ్స్ ఏవైతే హైదరాబాద్లో ఉన్నాయో ఇవేవి కూడా ఏలియనేట్ కాలేదు సార్. ఇవేవి కూడా నిజానికి వారికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దఖలు పరచలేదు. కావాలంటే మనం న్యాయపరంగా పోరాటం చేయవచ్చు, కావాలంటే మనం కూడా చిక్కులు పెట్టచ్చు. కానీ దేశ రక్షణకు సంబంధించిన ముఖ్యమైన మిలిటరీ అధికారులు వారు కాబట్టి వారిని అగౌరవించడం అనేది మన సంస్కృతి కాదు. వారిని గౌరవంగా చూసుకునే సంస్కృతి మా ముఖ్యమంత్రి గారిది కాబట్టి మర్యాదపూర్వకంగా మరి కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా కక్షగట్టినట్టు వ్యవహారం చేస్తున్నా మర్యాదగానే అడుగుతా ఉన్నాం సార్, ఇంకా కూడా అడుగుతాం. కానీ వారు ఇకనైనా మరి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్. కేవలం ఒక నాగ్పూర్ మార్గమే కాదు సార్, ఇటు రామగుండం వైపు పోయే స్టేట్ హైవే కూడా ఉంది, అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం సార్. అక్కడ కూడా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట దాకా మేము చక్కగా స్కైవే కట్టడానికి రెడీగా ఉన్నాం. మా హెచ్ఎండిఏ డబ్బులు కూడా సమకూర్చుకొని పెట్టుకొని ఉంది. కానీ దురదృష్టం వారు ముందుకు రావడం లేదు అధ్యక్ష. సోదరుడు వివేక్ గారు ప్రగతి నగర్, బాచుపల్లి, అదేవిధంగా మల్లంపేట గురించి చెప్పారు అధ్యక్ష. ఇప్పుడే వారి మాటల్లోనే వారి సమాధానం కూడా చెప్పారు. బాచుపల్లిలో ఒక ఫ్లైఓవర్ ఆల్రెడీ కడుతున్నాం సార్, దాన్ని తప్పకుండా ముందుకు తీసుకొని పోతాం. మల్లంపేట దగ్గర ఒక ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఎంట్రీ కూడా కడతా ఉన్నాం. దాంతోపాటు ప్రగతి నగర్ టు మహాదేవ్పురం ఒక 30 కోట్లతో లింక్ రోడ్ కూడా కడతా ఉన్నాం. కుత్బులాపూర్లో మరొక 2 రోడ్లు, ఒకటి గోదావరి హోమ్స్ దగ్గర, మరొకటి వెన్నెలగడ్డ దగ్గర 11 కోట్లతో కడతా ఉన్నాం. విఎన్ఆర్ కాలేజ్ నుంచి బాచుపల్లి వరకు కూడా 28 కోట్లతో మరొకటి తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఫేజ్ 3లో అమీన్పూర్ టు హెచ్ఎంటీ కాలనీ 18 కోట్లు, ఇవన్నీ కూడా చేస్తున్నాం అధ్యక్ష. హనుమాన్ టెంపుల్ నుంచి అక్కడ అపర్ణ హిల్ పార్క్ వరకు మరొక 14 కోట్లు. ఈ రకంగా ఒకవైపు లింక్ రోడ్లు, మరొక వైపు ఫ్లైఓవర్లు, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కుత్బుల్లాపూర్లో రామ్రెడ్డి నగర్ టు ఫాక్స్ సాగర్ కూడా ఒక 29 కోట్లతో దాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం సార్. అదేవిధంగా మన ఓఆర్ఆర్ టు కొండాపూర్ గురించి గాంధీ గారు అడిగారు. దీన్ని ఈ ఫ్లైఓవర్ను కూడా ఆగస్టు 23 వరకు పూర్తి చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు మన ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ వేయండి, ఎందుకంటే బిహెచ్ఈఎల్ నుంచి మియాపూర్ మీదుగా, ఆల్విన్ మీదుగా మనకు మెట్రో కూడా వస్తుంది, దాంతోపాటు ఫ్లైఓవర్ కూడా వేసుకుంటే బాగుంటుందని గాంధీ గారు అడిగారు అధ్యక్ష. తప్పకుండా దాన్ని పరిశీలిస్తాం అధ్యక్ష. గతంలో కూడా ఈ డిఫెన్స్ వాళ్ళు భూములు ఇవ్వనప్పుడు ఆ ప్రతిపాదన కూడా అక్కడ పరిశీలించాం సార్. ఒకవేళ డబుల్ డెక్కర్ వేసుకుంటే వాళ్ళ ల్యాండ్ అవసరం లేకుండా మరి అట్లా చేయొచ్చా, ఒక ఫ్లైఓవర్ కింది నుంచి ఒక ఫ్లైఓవర్, బై డైరెక్షనల్ ఫ్లైఓవర్
2 లెవెల్స్లో చేద్దామని కూడా పరిశీలించినాము. దీన్ని కూడా తప్పకుండా పరిశీలిస్తాం సార్. ఇక సుధీర్ రెడ్డి గారు చాలా మంచి సూచన చేశారు అధ్యక్ష. వారు రిలీజియస్ స్ట్రక్చర్స్ ఏవైతే మరి మతపరమైన నిర్మాణాలు, గుళ్ళు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, మరి ఎక్కడెక్కడైతే అడ్డంకిగా ట్రాఫిక్కి ఇట్లాంటి రహదారుల విస్తరణకు అడ్డంకిగా ఉన్నాయో వీటి విషయంలో చట్టం చేయాలని కోరారు. తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. ఎందుకంటే నిజంగా కూడా వారు చెప్పినట్టు ఏ దేవుడు కూడా దుమ్ము ధూళిలో ఉండాలని కోరుకోడు అధ్యక్ష. భక్తులు కోరుకోరు, దేవుడు కూడా కోరుకోడు. కాబట్టి తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. ఎందుకంటే గుజరాత్లో కూడా వారు చెప్పినట్టు గతంలో అప్పుడు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్కి ఒక చట్టం చేసినట్టు మాకు కూడా తెలుసు అధ్యక్ష. కాబట్టి తప్పకుండా పరిశీలించి మరి గౌరవ శాసనసభ దృష్టికి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం అధ్యక్ష. అల్కాపురి చౌరస్తాది కూడా వారు చెప్పారు. మరి ఆ ప్రాంతం మొత్తం కూడా అధ్యక్ష ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ దాకా, తర్వాత బైరామల్గూడ దాకా కూడా మొత్తం ఫ్లైఓవర్లు వేసినాం, అండర్ పాస్లు వేసినాం. చాలా అద్భుతంగా ఆ ప్రాంతం మారింది. అక్కడ ఆ ప్రాంత ప్రజలకు తెలుసు, ప్రాంత శాసనసభ్యుడిగా సుధీర్ రెడ్డి గారు కూడా తెలుసు. ఈ అల్కాపురి ఒక్కటి అక్కడ అండర్ పాస్ వేయాలా, ఫ్లైఓవర్ వేయాలా అనేది ఇంకా కూడా సాధ్యాసాధ్యాల పరిశీలన జరుగుతూ ఉంది. దాన్ని కూడా పరిశీలించి సభ్యుడికి, గౌరవ ప్రజలకు కూడా తెలియజేస్తాం అధ్యక్ష.